బాగున్నా అన్నా. నేను బాగానే ఉండగానే నువ్వు రవి కదా? అవునన్నా. ఊరో రవి ఏమై ఉండవు నీకు? ఈ కట్లేంది, వేషం ఏందా? ఏదో పెద్ద కథ నడిపెట్టుండవు నువ్వు. పాట పాడినందుకు కొట్టారన్నా. ఏం వాగుతున్నావు నువ్వా? పిచ్చి పిచ్చిగా ఉందా? పాట పాడినందుకు కొట్టడం ఏందయ్యా? ఎవడన్నా పాట పాడితే చప్పట్లు కొడతారు కానీ నువ్వేంది దెబ్బలు కొట్టారంటున్నావు? చప్పట్లు కాదన్నా, దెబ్బలే కొట్టారు. ఏందా దెబ్బలే కొట్టారా? మరి మొన్న నా ఎన్నికల ప్రచారంలో నీ పాటకు మస్తు చప్పట్లు కొట్టారు, నాకు ఏమో ఓట్లు కుదురు కదా. ఇప్పుడేమో ఉండదు నీకు? ఏమో అన్నా, నాకు అదే అర్థం కావట్లేదు. ఇంతకీ ఏం పాట పాడుండో, ఎక్కడ పాడుండవు? అదా అన్నా, మొన్న మా ఇంటి పక్కన 90 ఏళ్ళ బామ్మ పుట్టినరోజు ఉంటే వెళ్ళానన్నా. అక్కడ ఆ బామ్మ వణుక్కుంటూ వచ్చి కేక్ కట్ చేస్తుంటే నాకు అది చూసి ఒక పాట గుర్తొచ్చిందన్నా. ఏం పాట గుర్తుకొచ్చిందా ఆయనక? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే అని పాడానన్నా. ఏం మనిషివే నువ్వు? ఎవడన్నా ఇట్లాంటి పాటలు పాడతారా? శుభమాన ముసలామా కేక్ కట్ చేస్తా అంటే ఎవడన్నా ఇట్లాంటి పాటలు పాడతారా? నేను ఏంటంటే 2 చేతులు ఇరగొట్టేవాడిని. అదేందన్నా అలా అంటున్నావు? సరే చెయ్యి పక్కన పెట్టి, మరి కాలెలా ఇరుగుండదురా? అది కూడా పాట పాడినందుకే అన్నా. అది పాట పాడినందుకన్నా ఏం పాట పాడి ఉండవురా? అదా అన్నా, మొన్న మన భీమవరం రాజు గారు చనిపోతే అక్కడికి వెళ్ళానన్నా. అక్కడ అందరూ ఆయన చూస్తూ ఏవయ్యా లేవయ్యా అని ఏడుస్తుంటే అది చూసి నా మనసు స్పందించి నాకు పాట గుర్తొచ్చి పాడానన్నా. సరేరా, ఏం పాట పాడుండవు? లే 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 నా రాజా, లే 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 నా రాజా, నువ్వే లేసనంటావా నన్నే లేపమంటావా అని పాడానన్నా. ఊడియమ్మ పడవ, ఎవరన్నా చనిపోయిన మనిషి పక్కన ఇట్లాంటి పాటలు పాడతారా ఏందే? నేనుంటేనా 2 కాళ్ళు నరికేసేవాడినే. సరే చెయ్యి కాలు పక్కన పెట్టి, మరి తలలా పగులుండదురా? అది కూడా పాట పాడినందుకే అన్నా. ఊడియమ్మ, అది పాట పాడినందుకైనా ఏం పాట పాడి చచ్చావురా? అదా అన్నా, మొన్న నా పనంతా అయిపోగొట్టుకుంటూ ఇంటికి కారులో వెళ్తున్నానన్నా. కారులో వెళ్తూ పాటలు పెట్టుకుంటున్నా అన్నా. నీ తెలుసుగా అన్నా నాకు పాటలు అంటే ఎంత పిచ్చో. తెలుసురా, ఏమైండదు చెప్పు. అలా ఇంటూ కార్ పార్క్ చేసి మా డోర్ కాలింగ్ బెల్ కొట్టానన్నా. అది విని నా భార్య తలుపు తీసిందన్నా. నా భార్యను చూసి నేను కారులో అయిన పాట గుర్తొచ్చిందన్నా. ఏం పాట పాడి ఉండవురా? మల్లె తీగకు పందిరి ఓలే, మస్కసి గట్టిలో వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మా. ఇది పాడినందుకే అన్నా నా భార్య చపాతీ కర్రతో నా తల పగలు కొట్టింది. ఒరే ఎర్రోడా, ఎవరన్నా భార్యను పట్టుకొని చెల్లంటే ఊరుకుంటారే ఏందే? నేనుంటే నీ తల ఎగరగొట్టేటోడ్రా. నీకు నీ పాటకో దండనరా నాయన. నాకు ఇప్పటికన్నా బుద్ధి వచ్చిందన్నా. ఇంకెప్పటికీ ఏ స్టేజ్లో ఉన్నా పాటలు పాడినన్నా. అన్నా నాకు ఒక ఉద్యోగం అంటే ఇప్పించన్నా. సరే పద పద. థ్యాంక్ యూ ఆల్.